పూర్తి స్థాయిలో తెలంగాణ ఎఫ్సెట్ 2026 కి సంబంధించి పిల్లలు అడిగే మొదటి క్వశ్చన్ ఏంటంటే నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? సో రకరకాల క్యాస్ట్లు కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ర్యాంక్స్ కావచ్చు, వీటిపైన డిపెండ్ అవుతూ పిల్లలకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ ని ఈ రోజు మీకైతే దూరం చేయబోతున్నాను. హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళలను మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే గైస్, సో చాలా మంది పిల్లలు అడుగుతున్న అతిపెద్ద విషయం, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ, సార్ మాకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా రకాల డౌట్స్ ఉన్నాయి సార్. నేను ఎప్పుడు లైవ్కి వచ్చినా కానీ పిల్లలు అడిగే మొదటి క్వశ్చన్ ఏంటంటే నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? సో రకరకాల క్యాస్ట్లు కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ర్యాంక్స్ కావచ్చు, వీటిపైన డిపెండ్ అవుతూ పిల్లలకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ ని ఈ రోజు మీకైతే దూరం చేయబోతున్నాను. పూర్తి స్థాయిలో తెలంగాణ ఎఫ్సెట్ 2026 కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన పిల్లలైతే ఆ కేటగిరీకి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే పట్టించుకోండి, మిగతా వాటిని మీరు వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓసీ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఓసీ పిల్లలు మాత్రమే జాగ్రత్తగా వినండి, మిగతా వాళ్ళు దాన్ని పట్టించుకోకండి. ఎందుకంటే మీరు రెండు విన్నారనుకోండి, వింటే మీకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. కాబట్టి జస్ట్ లిసన్ టు యువర్ కేటగిరీ ఆర్ క్యాస్ట్ గానీ ర్యాంక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే వినాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కండిషన్ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడీ అమరే? సో ఆలస్యం చేయకుండా వెంటనే సెషన్ లో వెళ్ళిపోదాం. వెళ్ళే కంటే ముందు ఫటాఫట్ ఒకసారి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చాలా కన్ఫ్యూజన్ తోటి ఉన్నారు, ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది నేను ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఐ థింక్ ఆడిబుల్ అండ్ విజిబుల్ కనిపిస్తున్నాను అని చెప్పి అనుకుంటూ, రైట్, లెట్ us మూవ్ ఇంటు ద సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, మన ఎఫ్సెట్ లో మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, లాస్ట్ లక్షన్నర ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, సార్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. మీరు అందులో ఉన్నారో లేదా చెక్ చేసుకోండి. రైట్, లెట్ us డూ ఇంటూ దట్. సార్ దీని యొక్క పీడిఎఫ్ మాకు ఇస్తారా సార్ అంటే, ఈ సెషన్ యొక్క పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. సో ఫస్ట్ అయితే మీరు లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని, అండ్ దీన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇది మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టింది. అండ్ ఈ ఛానల్ గురించి చెప్తున్నాను, మీరు రేపు బీటెక్ కాలేజ్ లో ఒక మంచి కాలేజ్ లో మంచి గ్రూప్ లో జాయిన్ అయ్యేంత వరకు మీకు కావాల్సిన కౌన్సిలింగ్ మొత్తాన్ని, రేపు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనే విషయాన్ని కానీ ప్రతి ఒక్క విషయాన్ని మీకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్, సో ఒకవేళ మీరు డ్రాప్ తీసుకుందామని అనుకుంటున్న పిల్లలు కావచ్చు, ఇప్పుడే 12th క్లాస్ అవుతున్న పిల్లలు కావచ్చు, 2027లో జేఈ గానీ ఎంసెట్ గానీ రాద్దామని అనుకుంటే మీకు ఒక మంచి కోచింగ్ కావాలంటే అచీవర్స్ బ్యాచ్ అని మన బ్యాచ్ లో ఉంది. ఇందులో మ్యాథ్స్ నేను చెప్తాను, కెమిస్ట్రీ నవీన్ సార్ అండ్ కృష్ణారెడ్డి సార్ ఫిజిక్స్ చెప్తారు. సో దీని కాస్ట్ 2999 మాత్రమే ఉంది. సో తీసుకోవాలనుకున్న పిల్లలు తీసుకోవచ్చు. సార్ ఆల్రెడీ కొన్ని జరిగిపోయినాయి కదా క్లాసెస్, అంటే అవి రికార్డెడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్లాస్ కూడా లైవ్ జరుగుతుంది. లైవ్ జరిగిన క్లాస్ మళ్ళీ రికార్డ్ అవుతుంది, మీరు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు దీంట్లో వినొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ టెస్టులు జరుగుతాయి, వీక్లీ టెస్టులు జరుగుతాయి, తర్వాత ఫుల్ లెంత్ టెస్టులు జరుగుతాయి, పార్ట్ టెస్ట్ జరుగుతాయి, మెయిన్స్, అడ్వాన్స్ అండ్ ఎంసెట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఇది ఒక రకంగా చెప్పాలనుకుంటే అద్భుతమైన బ్యాచ్ అని చెప్పాలి. దీంట్లో జాయిన్ అవ్వాలనుకున్న పిల్లలకి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ అవ్వండి. రైట్, సో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరు వినాలి సార్? ఇది ఎవరు వినాలి? కేవలం ఓసీ పిల్లలు, ఓసీలో ఈడబ్ల్యూఎస్ తీసుకున్న పిల్లలు, ఓసీ పిల్లలకే ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. ఓసీ పిల్లలు మీరు ఏ మతమైనా కావచ్చు, ముస్లిమ్స్ ఓసీలో ఉండొచ్చు, క్రిస్టియన్స్ కూడా ఓసీలో ఉండొచ్చు, మతానికి సంబంధం లేదు. ఇక్కడ ఓన్లీ క్యాస్ట్. మీరు ఓసీ అంటే అదర్ జనరల్ కేటగిరీ, మీ దగ్గర ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, మీరు ఓసీ కిందకి వస్తున్నారు. సో ఆ స్టూడెంట్స్ కావచ్చు, దీంట్లో కొంతమంది ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకునే పిల్లలు ఉంటారు, ఓసీ పిల్లలు, వాళ్ళు కావచ్చు. నెక్స్ట్ బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. సార్ మేము ముస్లిం మైనారిటీ పిల్లలు ఇందులో ఉన్నాం సార్. సార్ మేము బీసీసీలో ఎస్సీ, క్రిస్టియన్స్ ఉన్నాం సార్. ఎవరైనా సరే మీ కేటగిరీ సర్టిఫికేట్, మీరు తీసుకొచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర బీసీఏ గానీ, బీసీబీ గానీ, బీసీసీ గానీ, బీసీడీ గానీ, బీసీఈ గానీ ఉంటే ఈ కేటగిరీలలో ఉన్న పిల్లలకి ఒక రకమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఫుల్ వస్తుంది, పార్షల్ వస్తుంది. ఎవరెవరికి ఏమొస్తుంది అంటే, ఫస్ట్ క్రైటీరియా, మీరు ఎవరైనా సరే ఏ కేటగిరీలో ఉన్న పిల్లలైనా సరే, మీరు ఎంత ర్యాంక్ వచ్చినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిఫై కావాల్సిన మొదటి క్రైటీరియా ఇన్కమ్. ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే ఫస్ట్ క్వాలిఫై కావాల్సింది ఇన్కమ్. మీ ఇన్కమ్ తక్కువ ఉంటేనే అప్పుడు మీరు ఏ కేటగిరీ, మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో చూస్తారు తప్ప, మీరు మీ ఒకవేళ ఇన్కమ్ అనేది ఈ చెప్పిన 2 lakhs కంటే తక్కువ లేదనుకోండి, ఇక మీరు ఏ కేటగిరీ, ఎస్టీఐ, ఎస్సీఐ ఏం చూడాలి, ఇక అసలు సంబంధం లేదు. సో ఇప్పుడు ఓసీ పిల్లలు, ఈడబ్ల్యూఎస్ పిల్లలు, బీసీలో ఉన్న ఏబిసిడిఈలలో పిల్లలు మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే మీరు ఏం క్వాలిఫై అయి ఉండాలో చెప్తా చూడండి. సో ఫస్ట్ 2 things అండి ఇక్కడ. నెంబర్ వన్ ఇన్కమ్. మీ ఇన్కమ్ 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, మీరు అర్బన్ లో ఉంటే, అర్బన్ అంటే పట్టణాలు, గ్రామాలు కాదు పట్టణాలు.
కొన్ని పట్టణాలలో సిటీస్ లో కూడా కొంత పార్ట్ రూరల్ కిందకి వస్తుంది, కొంత పార్ట్ అర్బన్ కిందకి వస్తుంది. కొంతమందికి గ్రామ పంచాయతీలు ఉంటాయి, కొంతమందికి ఏమో మున్సిపాలిటీస్ ఉంటాయి, కార్పొరేషన్స్ ఉంటాయి. కాబట్టి చూసుకోండి మీరు దేని కిందకి వస్తారో. ఒకవేళ మీరు అర్బన్ కిందకి వస్తున్నట్లయితే మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎవరిది సార్? స్టూడెంట్ అంటే స్టూడెంట్ ఇన్కమ్ ఉండదండి. స్టూడెంట్ ఇన్కమ్ ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీ ఇన్కమ్. సో దిస్ ఇస్ వాట్ ఫ్యామిలీ ఇన్కమ్. చాలా మంది ఈ డౌట్ కూడా అడుగుతున్నారు, సార్ నాకేమైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. కాదండి, ఫ్యామిలీ ఇన్కమ్. సార్ ఫ్యామిలీ ఇన్కమ్ అంటే ఎవరిది సార్? మీ ఇంట్లో ఎవరు పెద్ద, ఎవరు జాబ్ చేస్తున్నారు, ఎవరు సంపాదిస్తున్నారు? పేరెంట్స్ ఇద్దరు సంపాదిస్తే ఇద్దరిది కలిపి, లేదా ఒకళ్ళే సంపాదిస్తూ ఉంటే వాళ్ళది, ఫాదర్ది కానీ మదర్ది కానీ, వాళ్ళ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది అర్బన్ లో ఉన్న పిల్లలకి 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. రూరల్ లో ఉన్న పిల్లలు, రూరల్ అంటే ఏంది? గ్రామాలలో నివసించే పిల్లలు, గ్రామ పంచాయతీకి రిలేటెడ్ గా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీకు 1,50,000 కంటే ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉండాలి. 1,50,000 కంటే తక్కువ ఉండాలి రూరల్ లో. అర్బన్ లో అయితే 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. అప్పుడు మీకు ఫీజు రింబర్స్మెంట్ రావడానికి మీరు ఎలిజిబుల్. యువర్ ఎలిజిబుల్ నౌ, మీరు ఎలిజిబుల్. మరి నాకు ఎంత వస్తుంది సార్ ఫీజు రింబర్స్మెంట్ అని అంటే దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు నేను ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, నాకు బెస్ట్ ర్యాంక్ వచ్చింది, కానీ మా ఫ్యామిలీ ఇన్కమ్ 2 లక్షల కంటే ఎక్కువ ఉంది, లేదా 1,50,000 కంటే రూరల్లో ఉన్న 1,50,000 కంటే ఎక్కువ ఉంది సార్ మాకు. ఇక మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీరు కంపల్సరీగా మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే, ఈ కేటగిరీలో ఉన్న పిల్లలు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే, ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ అర్బన్ లో ఉంటే 2 లక్షల కంటే తక్కువ ఉంటేనే ఇక ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాలి. ఒకవేళ రూరల్ లో 1,50,000 కంటే తక్కువ ఉంటేనే ఇక ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాలి. ఈ రెండిట్లో మీరు క్వాలిఫై అయ్యారు, ఇన్కమ్ లో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, వచ్చిన పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. దీంట్లో 2 రకాలు వస్తుంది. నెంబర్ వన్ ఏంటంటే మీ ర్యాంక్ కనుక బిలో 10,000 ర్యాంక్ ఉందనుకోండి, మీ ర్యాంక్ ఎంసెట్ ర్యాంక్ కనుక బిలో 10,000 కనుక ఉంటే, 10,000 లోపల అంటే 9,000, 8,000, 7,000, 6,000 ఇట్లా 10,000 లోపల కనుక ఉంటే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. ఏమొస్తుందండి? ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. 10,000 ర్యాంక్ కంటే లోపల ఉంది, నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న తర్వాత గురించి మాట్లాడుతున్నా. ఉన్న తర్వాత నీ ర్యాంక్ 10,000 లోపల కనుక ఉంటే నీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఎంతైతే కాలేజ్ ఫీజు ఉంటుందో అదంతా గవర్నమెంటే కట్టేసుకుంటుంది. ఆ రియంబర్స్మెంట్ ఎట్లా జరగబోతుందో చెప్తా. దాని తర్వాత అబౌట్ 10,000 నీ ర్యాంకు 2 లక్షల కంటే తక్కువ, లేదా 1,50,000 కంటే తక్కువ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది నీ దగ్గర, కానీ నీ ర్యాంకు 10,000 కంటే దాటింది. 10,000 ఒక్క ర్యాంక్ వచ్చినా కథం. 10,002, 10,003, 10,004, 10,100, 10,000 దాటింది అని అంటే మీకు పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఫుల్ రాదు. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, కానీ ఏమొస్తుంది? పార్షల్ వస్తుంది. పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏంది సార్? దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 35,000 ఇస్తున్నారు, 35,000 ఇస్తున్నారు. అంటే 35,000 అంటే ఏంది సార్? నాకు అర్థం కాలేదు బాబు. మీరు ఒక కాలేజ్ లో మీరు వెబ్సైట్ కౌన్సిలింగ్ లో కాలేజ్ సెలెక్ట్ అయిపోయారు. ఆ కాలేజ్ కి 1,00,000 రూపాయలు ఫీజు ఉందనుకోండి, గవర్నమెంట్ మీ అకౌంట్ లో 35,000 వేస్తుంది, మిగిలిపోయిన 65,000 మీరు కట్టుకోవాలి. గవర్నమెంట్ మీ అకౌంట్ లో 35,000 వేస్తుంది, మిగిలిపోయిన 65,000 మీరే కట్టుకోవాల్సి వస్తుంది. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఏంటంటే సార్ అంటే 1,00,000 రూపాయల ఫీజు కనుక ఉంటే, నువ్వు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అయ్యి కనుక అయి ఉంటే 1,00,000 రూపాయల అమౌంట్ మీ అకౌంట్ లో వేస్తుంది. అదనమాట ఇక్కడ. సో ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏబిసిడిఈలో ఉన్న పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు కదా. ఫస్ట్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ రేంజ్ లో ఉండాలి. ఉన్న తర్వాత మీ ర్యాంక్ 10,000 బిలో ఉంటే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఎంత ఫీజు ఉంటే అంత కట్టేస్తుంది. 1,60,000 ఉంది సార్ అంటే 1,60,000 కూడా గవర్నమెంటే కడుతుంది. లేదు సార్ నాది అబౌట్ 10,000 ర్యాంక్ అంటే ఎక్కువ ఉంది సార్, 10,000 ర్యాంక్ అంటే ఎక్కువ ఉంది సార్ అంటే మొత్తం కట్టదు. ఎంత పెద్ద కాలేజ్, నీకు ఒకవేళ 10,000 అబౌవ్ ఉంది ర్యాంకు, నీకు రేపు గీతాంజలిలో వచ్చింది అనుకోండి, అక్కడ 1,50,000 ఫీజు ఉంది అనుకోండి, నీకు 35,000 కడతారు, 1,15,000 మళ్ళీ మనం కట్టుకోవాలి. ఓకేనా? ఇది పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్. సంవత్సరానికి 35,000 ఇస్తారు, 4 ఇయర్స్ కి 1,40,000 మొత్తం మీద మనకు ముడుతుంది అనమాట. ఓకేనా? ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అంటే అదంతా. సార్ మరి ఒక్కసారి నేను ఇన్కమ్ ని పెట్టేస్తే నాకు 4 ఇయర్స్ కి కూడాను ఇదే అవుతుందా అంటే ఒకసారి నేను అప్లై చేస్తే అయిపోద్ది అంటే దీని గురించి పూర్తిగా గవర్నమెంట్ మనకి దీని గురించి తెలపాలి, పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంకా ఇవ్వలేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఒకవేళ మీరు రియంబర్స్మెంట్ మీద పోతూ ఉంటే, అది పార్షల్ కావచ్చు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ మీద కనుక పోతూ ఉంటే, ప్రతి సంవత్సరం కూడా మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది, నేను విన్నంత దాని ప్రకారంగా. ఓకేనా? సో ఇది ఈ కేటగిరీలో ఉన్న పిల్లలకి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఎస్సీ పిల్లలు కావచ్చు, ఎస్టీ పిల్లలు. ఎస్సీలో 1, 2, 3 ఉంటాయి. ఏ కేటగిరీ అయినా సరే, ఎస్సీలో ఉన్న 3 భాగాలలో ఏ భాగమైనా సరే, ఏ పార్ట్ అయినా సరే, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, తర్వాత మైనారిటీ పిల్లలు. మైనారిటీ అంటే ఎవరు? ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ మేము ఎస్సీ క్రిస్టియన్స్ సార్, మాకు బీసీసీ సర్టిఫికేట్ ఉంది, మేము మైనారిటీ కిందకి వస్తామంటే, బాబు నువ్వు ఆల్రెడీ మైనారిటీ తీసుకున్నామంటే నీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. లేదు సార్ నేను ఎస్సీ తీసుకున్నానంటే నీకు ఎస్సీ కింద ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎట్లయినా ఒకటి. కాకపోతే రిజర్వేషన్ సిస్టమ్ లో ఎస్సీ కిందికి రారు మళ్ళీ పిల్లలు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ పిల్లలు క్రిస్టియానిటీకి సంబంధించిన మీరు ఇది పెట్టారనుకోండి, మైనారిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారనుకోండి, అప్పుడు ఎస్సీ పిల్లలకి మళ్ళీ ఏమైంది? బీసీలోకి కేటగిరీలోకి వెళ్తారు. సో కాబట్టి ఇక్కడ చూసుకోండి మీరు ఒకసారి. సో మైనారిటీలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఒకవేళ ఉంటే మీరు మైనారిటీ సర్టిఫికేట్ పెట్టాలి. మైనారిటీ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది సార్? మీ 10th క్లాస్ టీసీలో ఉంటుంది.
లేకపోతే మీ స్కూల్ ఎక్కడైతే మీరు 10th క్లాస్ చదివారో హెడ్ మాస్టర్ దగ్గరకు పోండి, ఆ స్కూల్కి పోండి. అప్పుడు మనం చదువుకున్న హెడ్ మాస్టర్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా హెడ్ మాస్టర్ వచ్చినా సరే మనం చదువుకున్న స్కూల్ కి పోయి అక్కడ సార్ నేను క్రిస్టియన్ లేదా నేను ముస్లిం సార్, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి సార్, మైనారిటీ సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ప్రొఫార్మ్ ఉంటుంది, దాని మీద డీటెయిల్ ఫిల్ చేసి సంతకం పెట్టి సీలేసి ఇస్తాడు. అది లేదా మతపరంగా పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి రిజిస్టర్ అయి ఉంటాయి కొన్ని, అక్కడి నుంచి అన్నా అంటే చర్చ్ నుంచి కానీ లేదా మసీద్ నుంచి కానీ అక్కడి నుంచి అన్నా మీరు మైనారిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మైనారిటీ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్న స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మరి ఈ పిల్లలకి ఎస్సీ గానీ ఎస్టీ గానీ మైనారిటీ గానీ గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్న స్టూడెంట్స్ గానీ ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది సార్ అంటే, మీ ఎవరికైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఫస్ట్ మీరు క్వాలిఫై కావాలి. ఎందులో? ఇన్కమ్ సర్టిఫికేట్ లో క్వాలిఫై కావాలి, మీరు ఎలిజిబుల్ కావాలి. ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఇన్కమ్ సర్టిఫికేట్. మీ ఫ్యామిలీ ఇన్కమ్, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఎవరి ఇన్కమ్ ఇది? ఫ్యామిలీ ఇన్కమ్. ఫ్యామిలీ ఇన్కమ్. సో ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం కూడా 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. మీరు రూరల్ లో కావచ్చు, అర్బన్ లో కావచ్చు, అర్బన్ లో కావచ్చు. ఈ కేటగిరీలో ఉన్న పిల్లలకి 2 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మీరు తెచ్చుకుంటే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది. ఎనీ ర్యాంక్ మీకు ఎంత ర్యాంక్ అవ్వచ్చు, జస్ట్ మీరు ఎంసెట్ లో క్వాలిఫై అయితే సరిపోద్ది. మీరు ఎంసెట్ లో క్వాలిఫై అయితే సరిపోద్ది. కొంతమంది మైనారిటీ పిల్లలకి ఎంసెట్ లో క్వాలిఫై కాకపోయినా సరే, ఆ మైనారిటీ కాలేజెస్ లో ఏదైనా సీట్స్ మిగిలిపోతే అంత కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్స్ మైనారిటీ పిల్లలకి ఇస్తారు. మీరు ఎంసెట్ లో క్వాలిఫై కాకపోతే ఇస్తారు, కానీ అప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అని అంటే ఎంసెట్ లో సీట్ వచ్చినంత మాత్రాన కుదరదు. మీరు కంపల్సరీగా ఎంసెట్ లో క్వాలిఫై అయి ఉండాలి. అండ్ అలా మీ ఫ్యామిలీ ఇన్కమ్ 2 లక్షల కంటే తక్కువ ఉంటే మీకు వచ్చే ఇక్కడ రియంబర్స్మెంట్ వచ్చేసి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. ఇక దీంట్లో బేరాలు ఏమి ఉండవు అనమాట. ఇక సార్ 35,000 ఇస్తారా, పార్షల్ ఏ ఉండదు. నీకు ఎంత ర్యాంక్ అన్నా రాని, నీ ఇన్కమ్ 2 లక్షల కంటే తక్కువ ఉందంటే చాలు, ఎనీ ర్యాంక్ యుల్ గెట్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. సో నాకు తెలిసి నేను మొత్తం కూడా క్లారిఫై చేశాను అనుకుంటా. రైట్. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, పిల్లలకి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ పిల్లలంటే ఇది జరగాలి. ఎస్సీ, ఎస్టీ పిల్లలు కనుక ఈ మైనారిటీ కానీ లేదా గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్న స్టూడెంట్స్ కానీ అయితే మీరు ఇది. సార్ గవర్నమెంట్ కాలేజ్ లో నేను ఓసీ పిల్ల కానీ సార్, నేను ఓసీ సార్ కానీ గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్నాను సార్, నాకు వస్తుందా? ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. నువ్వు ఇక్కడ క్యాస్ట్ గురించి నేను చెప్పలేదు కదా, గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకుంటే చాలు. అంటే ఏ పిల్లలు ఎస్సీయా సార్, ఎస్టీయా సార్ కాదు, ఎవరైనా సరే, ఓసీ గానీ, ఈడబ్ల్యూఎస్ గానీ, బీసీ గానీ, మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్నావా నీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది. ఇక ఇక్కడ క్యాస్ట్ తో సంబంధం లేదు. మైనారిటీ అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ, ఇక్కడ కూడా క్యాస్ట్ తో సంబంధం లేదు. మైనారిటీ ఎస్టీ, ఎస్సీ అంటే ఇది క్యాస్ట్ కి సంబంధించింది. ఇందులో ఎవరైనా సరే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి 2 లక్షల కంటే తక్కువ, మీరు రూరల్ లో ఉన్నా అర్బన్ లో ఉన్నా 2 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. రైట్. ఇప్పుడు చాలా పెద్ద డౌట్ ఏముందంటే, సార్ మీరు స్లాట్ బుకింగ్ చేస్తున్నాం, ప్రాసెసింగ్ ఫీజు చేస్తున్నాం, ప్రాసెసింగ్ ఫీజు కట్టేటప్పుడు ఇట్లా ప్రాసెసింగ్ ఫీజు మేము పేమెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను సార్, హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ క్యాప్చర్ కొట్టాను సార్, పే ఆన్లైన్ ఫీజు అని కొట్టినప్పుడు మాకు లోపలికి పోయిన తర్వాత నా పేరు డీటెయిల్స్ అన్ని వచ్చినాయి సార్. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో సార్, ఎలిజిబిలిటీ నో అని వస్తుంది సార్. ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో అని వస్తుంది. కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ పనిచేయక బీసీ లేదా ఎస్సీ, ఎస్టీ అని కూడా రాదు. ఒక్కొక్కసారి ఓల్డ్ సర్టిఫికేట్ ఉండి మీ సేవలో కనుక మీకు దీని యొక్క డీటెయిల్స్ లేకపోతే మీరు ఇక్కడ అక్కడ వెబ్సైట్ కి మీరు అప్లై చేసినప్పుడు, ఒకవేళ సర్టిఫికేట్ మీరు అప్లై చేసినా గానీ ఇక్కడ మీ సేవలో డీటెయిల్స్ లేకపోవడం వల్ల ఇక్కడ ఒక్కొక్కసారి ఓసీ అని వస్తుంది. సమ్ టైమ్స్ ఇక్కడ ఓసీ అని కూడా రావచ్చు, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఓసీ అని కూడా రావచ్చు. నెక్స్ట్ మార్క్స్ కూడా 0 అనే వస్తాయి. మీరు భయపడద్దు, ఇట్లా వచ్చినా గానీ మీరు భయపడకూడదు. ఎందుకంటే మీ డీటెయిల్స్ ఇంకా వాళ్ళ దగ్గర ప్రాపర్ గా రాలేదు, ఎందుకంటే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇంకా సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ఎంటర్ మీ సేవా డీటెయిల్స్ అని ఉంటాయి. ఈ మీ సేవా డీటెయిల్స్ దగ్గర ఇక్కడ సార్ నాకు ఫీజు రియంబర్స్మెంట్ నో అని వచ్చింది కదా, మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారంగా నేను ఎలిజిబుల్ సార్ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోవడానికి, కానీ ప్రాసెసింగ్ ఫీజు కడదామని చెప్పి లోపలికి పోతే మాకు ఇక్కడ నో అని చూపిస్తుంది, ఇక్కడ క్యాస్ట్ కూడా ఓసీ చూపిస్తుంది, అండ్ ఇక్కడ మార్క్స్ కూడా చూపించట్లేదు సార్. ఇట్లా ఏది ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. మీరు సింపుల్ గా ఇక్కడ మీ సేవా డీటెయిల్స్ అని ఉంటుంది, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ పెట్టండి. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ యొక్క సర్టిఫికేట్ నెంబర్ పెట్టండి. నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్, మీరు ఆధార్ కార్డు రాయండి. మొబైల్ నెంబర్ చాలా మంది తప్పించాం సార్ అంటున్నారు, ఇక్కడ మీరు ఒకవేళ రాంగ్ ఇస్తే ఎవరు ఏం చేయలేరండి, కరెక్ట్ గా ఇవ్వండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా 2 లక్షల కంటే తక్కువ ఉందా లేదా 1,50,000 కంటే తక్కువ ఉందా, ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానిపైన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ని కంపల్సరీగా రాయండి. కొంతమంది పిల్లలు సార్ నేను ఓసీ గానే నా దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉంది సార్, ఈడబ్ల్యూఎస్ నాకు అది ఇందులో రాలేదు సార్ అని అంటే నో ప్రాబ్లం, ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఫామ్ నెంబర్ అయినా సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అయినా మీరు ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి, మీరు ఏదైనా కొత్తగా సొంతగా క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి ఉంటే @gmail.com మీరు పెట్టేయచ్చు.
సో ఒకవేళ క్యాస్ట్ పడకపోయినా కానీ మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ వేశారు, మీకు రియంబర్స్మెంట్ నోన్ వచ్చినా కానీ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారు, మీరు ఈడబ్ల్యూఎస్ కి ఇక్కడ నోన్ వచ్చినా కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టారు. ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ మీద టిక్ కొట్టి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇలా తీసుకెళ్తుంది. పేమెంట్ ఫీజు చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు ఒక్కోసారి మీరు అక్కడ అన్ని ఫిల్ చేసినా గానీ, ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసినా గానీ ఇక్కడ నాన్ ఎఫెక్టివ్ క్యాస్ట్ అంటే ఎన్ని అని వస్తుంది, నాట్ అప్లికేబుల్ అని వస్తుంది. ఒక్కోసారి ఇక్కడ మీరు ఇన్కమ్ రాసినా గానీ ఈ ఇన్కమ్ ఇక్కడ చూపించకపోవచ్చు. ఇక్కడ ఆ పిల్లగారు చూపించింది, మేబీ మీకు చూపించకపోవచ్చు, అది చూపించకపోవచ్చు. ఎన్ఏనే చూపించవచ్చు, ఇక్కడ ఎన్ఏనే కనపడవచ్చు. కనపడ్డా కానీ ప్రాబ్లం లేదు. ఇక్కడ అంతా ఎన్ఏ కనపడ్డా ఏం లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఫైనల్ కాదండి, ఇది ఫైనల్ కాదు. ఏది ఫైనల్? మీరు రేపు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తారు ఫిజికల్ గా వాళ్ళకి సర్టిఫికేట్స్, అది ఫైనల్. సో ఇది జస్ట్ మన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడానికి అక్కడ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మనం చేసుకునే ఒక ప్రాసెస్. సో ఇక్కడ పేమెంట్ ఫీ ఆన్లైన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి సో ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని కొట్టేసి ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసేయండి. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్, సార్ నేను ఎస్సీ కేటగిరీ కానీ ఇక్కడ నాకు ఎస్సీ అని చూపించకపోవడం వల్ల ఇక్కడ నేను పే ఆన్లైన్ ఫీజు అని కొడితే నాకు యాక్చువల్గా 600 రూపాయలు చూపించాలి కదా, 1200 చూపిస్తుంది, 1200 చూపిస్తుంది సార్. మరి ఇప్పుడు 1200 కట్టాలంటే కట్టేయండి, ఇక తప్పదు, 1200 కట్టండి, ఇక తప్పదు. ఎందుకంటే డీటెయిల్స్ రాంగ్ పడ్డాయి కదా, మరి తప్పదు. కాకపోతే మీరు ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ కనుక వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా కరెక్ట్ గా వేయాలి, ఎటువంటి మిస్టేక్స్ చేయకండి అమ్మా. సో అంతా అయిపోయిన తర్వాత మీరు స్లాట్ బుకింగ్ చేసుకుంటారు. స్లాట్ బుకింగ్ ఎలా చేయాలనేది కూడా నేను సపరేట్ ఒక వీడియో చేశా. స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత అక్కడికి మీరు పోతారు హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. మీరు వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళకి ఫిజికల్ గా సర్టిఫికేట్స్ ఇస్తే వాళ్ళన్ని కూడా డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు. అక్కడ మీకు ఫీజు రింబర్స్మెంట్ నో వచ్చింది కదా, కానీ ఇక్కడ వీళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తున్నావు కదా, అది నో కాస్త ఎస్ అయింది. ఒక్కోసారి గౌట్ అని కూడా కనపడుతుంది, గౌట్ అంటే గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళని చెప్పి అర్థం అనమాట, అట్లా పడుతుంది. సో ఇలా ఏదన్నా ఒకటి అక్కడ ఫీజు రింబర్స్మెంట్ దగ్గర నో కాకుండా వేరే ఏదో ఒకటి పడుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఫిజికల్ గా మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చే సర్టిఫికేట్స్ మెయిన్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ కావాలో మీరు కంపల్సరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇయ్యకపోతే మీరు ఎలిజిబుల్ అయినా సరే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇది మాత్రం ఘంటాపదంగా చెప్తున్నా. సరే రేపు మీరు మొత్తం ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ కానీ మైనారిటీ కానీ అన్ని ఇచ్చారనుకోండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వచ్చింది అనుకోండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ అని కనపడుతుంది, లేదా గౌట్ అని కూడా కనపడవచ్చు, అంటే గవర్నమెంట్ కడుతుంది మీ డబ్బులు అని అర్థం. ఓకే, సో ఈ విధంగా దాని తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ అంటే జిరాక్స్ కాపీ ఇచ్చారా లేదా చెక్ చేసుకోండి. వాళ్ళు ఒక సిగ్నేచర్ చేసి సీలేసి ఇస్తారు. ఇది ఆర్ఓసి ఫామ్ అనమాట. ఇదేంటంటే ఆర్ఓసి ఫామ్. ఈ ఆర్ఓసి ఫామ్ మీ చేతికి ఇస్తారు. చేతికి ఇచ్చిన తర్వాత తీసుకోండి. దాని తర్వాత ఇక్కడే మీ మొబైల్ కి లాగిన్ ఐడి కూడా వస్తుంది. లాగిన్ ఐడిని కూడా మీరు కంపల్సరీగా ఇంటికి వచ్చే కంటే ముందు, అంటే హెల్ప్ లైన్ సెంటర్ నుంచి బయటకు వచ్చే కంటే ముందరనే ఆ లాగిన్ ఐడి మీ మొబైల్ కి మెసేజ్ వచ్చిందా లేదా చూసుకోండి. ఆర్ఓసి ఫామ్ అండ్ లాగిన్ ఐడి కంపల్సరీగా 2 రావాలి. ఈ 2 ఉంటేనే మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్ నుంచి బయటకు రండి. ఎందుకంటే లాగిన్ ఐడి లేకపోతే మీ మొబైల్ కి లాగిన్ ఐడి కనుక రాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అసలు కుదరదు. ఫీజు రియంబర్స్మెంట్ పక్కకు పెట్టు, అసలు నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నీకు కాలేజ్ అసైన్ చేయడానికి కుదరదు. ఈ లాగిన్ ఐడి అనేది కంపల్సరీగా మొబైల్ కి మెసేజ్ రావాలి. సార్ ఏ మొబైల్ కి వస్తుంది? ఇందాక మీరు మీ సేవ డీటెయిల్స్ అని అన్నప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారా? ఇందాక ఇక్కడ మీరు మీ సేవ డీటెయిల్స్ అన్నప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారా? ఈ మొబైల్ నెంబర్ జాగ్రత్తగా ఇవ్వాలి. సో దీనికి ఆ లాగిన్ ఐడి అనేది వస్తుంది. కాబట్టి ఇవి అయిపోయిన తర్వాతనే మీరు అక్కడి నుంచి బయటికి రండి. సో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లలు జస్ట్ మీరు ఎలిజిబుల్ అయితే సరిపోదు, కంపల్సరీగా హెల్ప్ లైన్ సెంటర్ లో ఇక్కడ మీకు ఎస్ అని చెప్పి చూపించాలి, లేదా గౌట్ అని చెప్పి చూపించాలి. ఎస్ అని చెప్పి చూపించాలి. ఎస్ అని చెప్పి చూపిస్తుంది అంటేనే మీరు రేపు ఇన్కమ్ కి అప్లై చేసుకోవడానికి, అంటే ఫీజు రియంబర్స్మెంట్ కి అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇట్ హ్యాస్ టు షో ఎస్, అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్. సార్ మరి ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఎట్లా వస్తుంది సార్? ఇంతకు ముందు ఎలా వచ్చేదంటే డైరెక్ట్ గా గవర్నమెంటే కాలేజీలకి ఫీజు కట్టేది. మీరు జస్ట్ కౌన్సిలింగ్ లో పాల్గొంటారు, 100 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, అది కడతారంటే ఫీజు మొత్తం కూడా మీరు ఎలిజిబుల్, ఈ కండిషన్ లో మీరు ఎలిజిబుల్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని కనపడితే ఇక మీరు వెబ్ ఆప్షన్స్ కి పోయి పెట్టిన తర్వాత మీకు ఏదో కాలేజ్ ఇచ్చిన తర్వాత ఫీజు పేమెంట్ దగ్గర 0 రూపీస్ చూపించేది లాస్ట్ ఇయర్ వరకు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక జియో తీసుకొచ్చింది, 8 and 9 జియో అట. అందులో ఏమని చెప్తుందంటే మీకు కాలేజ్ అసైన్ అయిన తర్వాత కొంత ఫీజు మీరు గవర్నమెంట్ కాలేజ్ కి కట్టాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 రూపాయల ఫీజు ఉందనుకోండి, దాంట్లో కొంత ఫీజు మీరు కట్టాల్సి వస్తుంది. కట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, అంటే కాలేజ్ కి మీరు వెళ్ళారు, చదువుతున్నారు, దాని తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఏది మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా ఫీజు రియంబర్స్మెంట్ కి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ని సపరేట్ గా ఒక పోర్టల్ ఉంటుంది, దానికి తెలంగాణ గవర్నమెంట్ కి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లోకి పోయి మనం అప్లై చేసుకోవాలి ఇన్కమ్ కి, ఫీజు రియంబర్స్మెంట్ కి. మన పిల్లలందరూ కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉండాలి. స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మీరు తీసుకొని పెట్టుకోవాలి ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్. ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి, ప్రైవేట్ బ్యాంకులు కాకుండా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి తీసి పెట్టుకోవాలి. సో ఆ బ్యాంక్ అకౌంట్ ను మనం ఫీజు రియంబర్స్మెంట్ కోసం అప్లై చేయాలి. మళ్ళీ సపరేట్ గా అప్లై చేస్తున్నప్పుడు ఈ ఆర్ఓసి ఫామ్ నెంబర్ అడుగుతుంది. అక్కడ
డీటెయిల్స్ అడుగుతుంది, మీ డీటెయిల్స్ అండ్ అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయమంటది, ఇంకా వగైరా డీటెయిల్స్ లైక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు అన్ని అడుగుతుంది. అడిగిన తర్వాత వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి మీ అకౌంట్ లో డబ్బులు వేస్తారట. మీ అకౌంట్ లో డబ్బులు వేస్తారు. ఇంతకుముందు మీకు వేసేవాళ్ళు కాదు, డైరెక్ట్ గా కాలేజ్కి ఇచ్చేవాళ్ళు. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ మీ అకౌంట్ లో డబ్బులు వేస్తుంది. ఈ అమౌంట్ తీసుకుపోయి మీరు ఏదైతే కాలేజ్ లో చదువుకుంటున్నారో బీటెక్, ఆ కాలేజ్ వాళ్ళకి అమౌంట్ ని పే చేయాలి. వారం రోజుల లోపల పే చేయాలట. పే చేయకపోతే మళ్ళీ మీ అమౌంట్ ని రిటర్న్ తీసుకుంటామని చెప్పి అది దాని కొన్ని జీవోలో పొందుపరచడం జరిగింది. దీని గురించి నేను పూర్తిగా తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఎలిజిబుల్ కాదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అసలు ఎలిజిబుల్ కాదా, ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కావడానికి మీరు ఏమేమి చేయాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి దీని అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ దీని మీద ఇంకా రకరకాల వీడియోస్ మీకు అవసరమైన వెబ్సైట్ కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మీకు చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో చాలా మంది అడిగేది ఏంటంటే సార్ బీటెక్ లలో ఏ బ్రాంచ్ బెస్ట్, అసలు ఏ బ్రాంచ్ తీసుకుంటే నా ఫ్యూచర్ ఎట్లా ఉంటది, ఏ బ్రాంచ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటది, సో నా ఇంట్రెస్ట్ ని బట్టి నేను ఎలాంటి బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోవాలనేది పూర్తి డీటెయిల్స్. బీటెక్ మీరు చేయబోతున్నారు, మరి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు నచ్చినటువంటి గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. బట్ ఆ గ్రూప్ మీకు నచ్చిందా లేదా ఎట్లా తెలుస్తుంది, దాంట్లో ఫ్యూచర్ ఎట్లా ఉంటది, అసలు దానికి రిలేటెడ్ గా మనం చెప్పే చదువు ఏం చెప్తారు, స్టడీ ఏం చెప్తారు, మనం ఏం నేర్చుకోవాలి, తర్వాత దాంట్లో జాబులు ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయి, దాని తర్వాత దాని మీద గ్రోత్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, అసలు ఉన్న బ్రాంచెస్ లో బెస్ట్ బ్రాంచ్ ఏది, అన్నిటి గురించి కూడా నేను ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ 10 to 15 minutes లోనే లైవ్ లోకి రాబోతున్నాను. నేను దాని మీద సపరేట్ గా ఒక వీడియో చేయబోతున్నాను. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. నేను ఏ బ్రాంచ్ కి సరిపోతాను, నేను ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇది మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.